దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనత నాపరించి మన ప్రభువుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృప కోసం వందనాలు. నేటి లెంటిలోని 20వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి అంశం ముందు చూపు. లేఖన భాగంలో ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 17వ వచనం మొదలు 18 వరకు ఉన్నటువంటి లేఖన భాగం. సువార్త లేఖన భాగం మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాలు కలిగిన లేఖన భాగం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం నేటి లేఖన భాగంగా మనం గమనం చూస్తూ ఉన్నాము. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో 17-18 వచనాలను మనం చూస్తూ ఉంటే ఇర్మియా ముందుగానే ప్రవచించిన ప్రవచనానికి విధేయత చూపించినటువంటి వ్యక్తులు ఎలా దీవింపబడతారో, ఎలా ఆశీర్వచనాలు పొందుకుంటారో దాని గురించినటువంటి సత్యం ఇక్కడ మాట్లాడబడుతుంది. యెహోనాదాబు ఎలా అయితే మాట విని తాను ఇర్మియా ముందుగానే చెప్పిన మాట ప్రకారంగా తాను చేసిన స్థితులు ఉన్నాయో దానికి తగిన దీవెన వారు పొందుకుంటారు. ఇశ్రాయేలునంతా కూడా శ్రమపడే విధానంలోనికి చెరకప్పగింపబడినా కూడా వీరు మాత్రం రక్షింపబడతారు అనే వాగ్దానాన్ని, భరోసాని ఇవ్వటానికి ఇర్మియా ద్వారా మాట్లాడిన మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 17వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నేను వారితో మాట్లాడుతును కానీ వారు వినకపోయిరి, నేను వారిని పిలిచిదును కానీ వారు ప్రత్యుత్తరం ఎక్కిపోయిరి, కనుక యోధా వారి మీదకిని యెరూషలేము నివాసుల అందరి మీదకిని రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించున్నాను. మరియు ఇర్మియా రేకాబీయులను చూచి ఇట్లనను, ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడుండక మానడు. అంటే నేను వీరిని మాత్రం కొట్టివేయకుండా నేను ఉంటాను, వీరిని నా సన్నిధానంలో నిత్యం నిలిచేవారుగా నేను వీరిని ఆశీర్వదిస్తున్నారు. వీరు చెరలోకి వెళ్ళినప్పటికీ కూడా వీరు మాత్రం నశించరు, వీరికి ఏమి కాదు, వీరు క్షేమంగా మరల తిరిగి వస్తారు, వీరు ఇబ్బంది పడరు అనేటువంటి మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదంతా ఎలా అంటే మనం ఆలోచన చేయాలి. ముందు చూపుతో వీరు ప్రవర్తించేటువంటి విధానంతో దేవుని మాటను అలక్ష్యం చేయకుండా దేవుని మాటను నమ్మిన వారుగా వీరు ఉన్నారు. ద్రాక్షరసం తాగకుండా మీరు ఎలా ఉండాలంటే మీరు పవిత్రులుగా ఉండాలి. అపవిత్రతను మీరు వీడి మీరు ఖచ్చితంగా పవిత్రతలో నిలిచినటువంటి స్థితితో మీరే కానీ, మీ భార్యలే కానీ, మీ బిడ్డలే కానీ ఎవరు కూడా కల్మషం అంటకుండా జీవిస్తూ దేవుని మాట కోసం, దేవుడు చేస్తున్న పనుల కోసం మీరు ఎదురు చూడండి అనేటువంటి మాట ఏదైతే ఇర్మియా చెప్పాడో ఆ మాటకు వారు విధేయత చూపించిన వారుగా ఉన్నారు. మిగిలిన ప్రజలంతా కూడా ఏం చేశారంటే వారు విననల్లకపోయారు. వీరు వింటారని నేను చూశాను, వీరు మాట వింటారని, వీరు ఎలాగో క్షమాపణకు అర్హులుగా ఉండేటువంటి తీరులోనికి వారు వారి తప్పులను దిద్దుకొని వారు ఖచ్చితంగా నా వైపు తిరుగుతారని నేను చూసా, కానీ వారెవ్వరు కూడా ఆ కార్యాలు చేయలేదు. కానీ మీరు మాత్రం మీరు చాలా ఖచ్చితంగా నా మాటను విని మీరు విధేయత చూపించి ఎంతో చక్కగా మీరు చెప్పిన మాట ప్రకారంగా మీరు జీవించారు కనుక మీకు ఏ కీడు వాటెల్లదు అనేటువంటి మాట ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 13 వచనాలు కలిగిన లేఖన భాగాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ 10 మంది కన్యకలను గురించినటువంటి మాటలు ఇక్కడ మాట్లాడబడ్డాయి. వాస్తవానికి ఈ ఆచారం అనేది, ఈ సంగతి అనేది ఇశ్రాయేల్లో బాగా తెలిసినటువంటి విధానం. పెళ్లి కుమారుడిని ఎదుర్కొనటానికి 10 మంది కన్యకలు చేసే నృత్యం అనేటువంటి ఈ కన్యకల నృత్యం అది ఎలాగను అంటే అది వారికి ఒక గౌరవాన్ని, ఒక ఆచారంగాను, వారికి ఉన్నటువంటి తీరులతో పెళ్లి కుమార్తెను కొనిపోవడానికి తాను వచ్చే సందర్భంలో తాను ఎలా అయితే ఈ నృత్యము ద్వారా ఒక గౌరవాన్ని, ఒక మర్యాదను తాను పొందుకుంటాడు. అందరూ కూడా పెళ్లి కుమారుని ఆహ్వానిస్తూ తమ ఇంటిలోనికి వారిని ఆహ్వానించే విధానంలో పెళ్లి కుమారునికి స్వాగతం పలుకుతారు. ఈ సందర్భంలో ఎలా అంటే ఇదంతా ఒక మర్యాదపూర్వకంగా ఒక చక్కని నృత్యం ఆ రాత్రి వేళ జరిగేటువంటి స్థితి ఉంటుంది. ఈ విధానం అనేది వారిలో చాలా బాగా తెలిసిన ఒక ఆచారాన్ని ప్రభువు చూపిస్తూ ఆ కన్యకులు ఎలాంటి తీరులు అంటే వారు బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి ఏ గడి వస్తుందో, ఏ రాత్రి వేళ వారు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉంటుందో దానికోసం సిద్ధపడిన వారు ఏం చేశారు అంటే వారి డ్యూటీలలో నూనె ఉంచుకునేటువంటి తీరులో నూనె అయిపోయినా కూడా మరింత నూనె వారి కోసం సిద్ధం చేసుకుని ఒకవేళ రాత్రి వేళ మరల ఇంకా జాము వచ్చే పరిస్థితుల్లోనికి
తెల్లవారుజాము వరకు కూడా, రేపటి ఉదయం వరకు కూడా ఆ స్థితిలో ఉండేటువంటి తీరుతో రాత్రి అంతా కూడా వారు గడపటానికి కావలసినటువంటి నూనెను వారి చెంత ఉంచుకున్నారు. బుద్ధి లేని కన్యకులు ఏం చేశారంటే వారి దివిటీల్లో ఎంత నూనె పడుతుంది, రాత్రంతా మేము ఉండేటువంటి తీరుతో ఎదురుచూపుకైనటువంటి స్థితిలో వారి మనస్సులో లేక వారు ఏం చేస్తున్నారంటే వారి నూనె అయిపోయే తీరున వారు వ్యవహరించిన విధానాలు ఉన్నాయి. ఇక్కడ మరలా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ కన్యకులతో బుద్ధి లేని కన్యకులు అడిగే విధానం ఎలా ఉంటుంది అంటే, వారు అడుగుతున్నప్పుడు చాలా ఖచ్చితంగా ఈ కన్యకులు చాలా చక్కని సమాధానాన్ని వారు ఇచ్చారు. ఏమనంటే, వారు ఇవ్వము అని అనకుండా మీరు కొనే వారి చెంత ఎలా అయితే అమ్మటానికి ఎవరైతే ఆ నూనెని అమ్మేవారు ఉంటారో, ఈ నూనె మాకు మీకు సరిపోదు కనుక మీరు వెళ్ళి అమ్మేవారి దగ్గర కొనుక్కోండి అనేటువంటి మాట చెప్పి వారు ఇవ్వను అనే మాటని చాలా జాగ్రత్తగా వారు చెప్పినటువంటి తీరు ఉంది. ఈ విధానంలో ఉన్నటువంటి తీరు కూడా తృణీకరించక వారు ప్రవర్తించినటువంటి వివేచన చాలా చక్కగా వారు ప్రవర్తించినటువంటి స్థితులు బుద్ధి కలిగిన వారు ప్రవర్తించారు. అదే బుద్ధి లేని వారి మాటలకి, బుద్ధి ఉన్నటువంటి వారి మాటలకి ఉన్నటువంటి వ్యత్యాసం అదే. ఏదైనా విషయాన్ని కాదు అని చెప్పడంలో కూడా బుద్ధి కలిగిన వారు వివేచనతో మాట్లాడతారు, కానీ బుద్ధి లేని వారు ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో అనే ఆలోచన లేకుండా మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి నూనె దేనికి సారూప్యం అంటే, మనలో ఆత్మ నిండుదలకు సారూప్యం. మనము నింపుకొనాల్సిన, యథార్థతను పాటించాల్సిన, దేవుణ్ణి చేరుకొనటానికి మనలో ఉండాల్సిన లక్షణాలు అవి ఎలా అంటే, దాని ద్వారా మనము దేవుని చేరుకోవటానికి మనలో ఉండాల్సినటువంటి నీతికి, న్యాయానికి, నిబద్ధతకు, విశ్వాసానికి, వినయానికి, వీటికి సారూప్యంగా ఉన్నటువంటి నూనెగా ఈ నూనె ఉంది. ఈరోజు మానవుని బ్రతుకులో బుద్ధి లేని విధానం అనే స్థితి ఎలా అయితే అది బేరీజు వేయబడుతుందో, ఇక్కడున్న ఈ కన్యకల విధానం కూడా దాన్ని అలాగే ఉంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని తెలియజేస్తూ వారితో చాలా చక్కగా ఈ సంగతిని ఆయన మాట్లాడాడు. అంతేకాకుండా కావాలనే పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. 5వ వచనం చూస్తూ ఉంటే, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్నట్టుకు రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ ఇక్కడ విషయం ఆలోచన చేయాల్సినటువంటి స్థితి ఏంటంటే, వారు ఎదుర్కొనటానికి, వీరిని గుర్తుపట్టడానికి, పెండ్లి కుమారుని చేరటానికి వారు ఖచ్చితంగా వారు ఏం చేయాలంటే వారి దివిటీలను సరి చేసుకోవాలి. వారు ఎలా ఉండాలో ఆ నిబద్ధత అంటే ఏంటి, ఇక్కడ మనం గమనం చేయాల్సింది ఏంటి అంటే, నిబద్ధతగా ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి విధానంలో అన్నిటినీ సరిచూసుకునే విధానంలో మనము నిబద్ధత కలిగిన, విశ్వాసం కలిగిన, ఆయనకు చెందిన వారంగా జీవించిన, విధిని పాటించిన వారంగా మనం ఉండటం. ఈ తీరు కనుక మనము సిద్ధం చేసుకుని, స్థిరపరుచుకుని, మరల మన ప్రదీపాలను సరిగ్గా వెలిగించుకున్న విధానంలో ఆయన చెంతకు చేరాలి. ఇప్పుడు అది సరిగ్గా లేదు. ఇప్పుడు వెలుగుతున్నట్టుగా వారి స్థితి లేదు. ఇప్పుడు ఆ పెండ్లి కుమారుని చేరటానికి ఎదురు వెళ్లాల్సినటువంటి సందర్భంలో ముందు ఇవన్నీ చేశారా లేదా అనేటువంటి నియమాలను చూసేటువంటి తీరులో ఉన్నటువంటి భటులు వారిని ఆపేస్తారు. ఎందుకోసం అంటే వారు పాటించాల్సిన విధులను సరిగా పాటించినందున. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి తీరు అదే. ఈరోజు మన జీవితంలో మనకు ఉన్నటువంటి సిద్ధపాటు, మనము చూడాల్సిన ఎదురుచూపు, మనము కలిగి ఉండాల్సినటువంటి తీరులో ప్రవర్తించాల్సినటువంటి అన్నిటినీ చక్కపరుచుకుని చాలా జాగ్రత్తగా వారు సిద్ధపడి నూనెను కూడా ఉంచుకుని, ఒకవేళ ఆలస్యం అయితే మన కొరకు ఇంకా నూనె అవసరం కనుక ఈ రాత్రంతటికి సరిపోయే నూనె అని ఆలోచన చేసినటువంటి బుద్ధి కలిగిన వారు. ఈరోజు మన జీవన స్థితుల్లో మనకు ముందు చూపు కనుక సరిగ్గా లేకపోతే మనము సరైన విధానంలో మనకు కలిగే కష్టాలను అధిగమించలేం. మనకున్నటువంటి స్థితిలో మనం ముందుకు కొనసాగలేం. ఈరోజు ఆ ముందు చూపు మనలో ఉంటే మనము దీవెన పొందుతాం. దావీదు కూడా చాలా ముందు చూపుతో మాట్లాడుతున్న తీరులు 16వ అధ్యాయంలో చూస్తాం. తను ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో దేవుడు ఎలాంటి వాడంటే, నిజంగా ఆయన నమ్మినటువంటి వారిని, ఆయన ఆశ్రయించినటువంటి వారిని, ఆయన మీద ఆధారపడేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారిని కుళ్ళు పట్టనీయుడు. 9వ వచనం, అందువలన నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. దేవుడు ఎలాంటి వాడంటే, శ్రమ కలిగిన, కష్టం కలిగిన, ఇబ్బంది కలిగిన, సమస్య వాటిల్లిన, అస్వస్థ వచ్చి నిన్నెంతగానో బాధించే స్థితులు మారిన నీవు మరల ఏం చేస్తావంటే మరల లేవగలుగుతావు. కారణం ఏంటి అంటే, దేవుడు నిన్ను గోతికి అప్పగించడు, అంటే మరణానికి అప్పగించడు.
నీ శరీరం నువ్వు కలిగిన నీతితో నీవు జీవించిన విధానాన్ని బట్టి దాన్ని కుళ్ళు పట్టనీయకుండా నిన్ను కాపాడేవాడుగా దేవుడు ఉంటాడు. ఇదిగో ఆ నీతిమంతుడు ఎవరు అంటే, ఆ నీతిమంతుడు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు. ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. చాలా ముందు చూపుతో దావీదు ఈ మాటలు రాస్తూ తాను ఏం చేస్తున్నాడంటే, పరిశుద్ధినిగా నీవు జీవిస్తే గనక నీ శరీరం కుళ్ళు పట్టదు. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన జీవన స్థితుల్లో ఆయనను వేరుగా, ఆయనను ఎలా అంటే ఆయనను పాపిగా, ఆయనను ఎలాగనంటే ఆయనను అపవిత్రుడిగా, ఆయనను ఎలాగంటే ఆయననే దోషంగా చూసే విధానంలోనికి ఆయనను శాపంగా చేశారు. కానీ దేవుడు ఏం చేశారంటే ఆయనను లేపిన వాడిగా ఉన్నాడు. తండ్రి కుమారుని చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడు పరిశుద్ధుడిగా జీవించినందువలన ఆయన కుళ్ళు పట్టక ఆయన పునరుత్థానుడైనటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఇక్కడ రేకాబీయులు కూడా ఎలాగన అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యెహోనాదాబు కుమారులైనటువంటి వీరు కూడా యెహోషువ అన్న మాట కూడా అలాగే ఉంటుంది. ఇదిగో మీరు ఎవరిని సేవించినను సరే, నేను నా కుటుంబం ఎవరిని సేవిస్తామంటే యెహోవానే సేవిస్తాం. నా దేవుడు నన్ను నడిపించిన విధానం, ఈ ప్రయాణంలో నాకు కలిగించిన విజయాలు, నన్ను కాపాడిన విధానాలు, నన్ను నా ప్రజగా ఉన్నటువంటి ఇశ్రాయేలు సంతతిని ఎంతగానో ఆయన రక్షించిన ఆ స్థితికి ఈరోజు క్షేమంగా నేను ఉన్నాను కదా, ఈరోజు చక్కగా నేను ఉన్నాను కదా అని చెప్పి ఆయనను మర్చిపోయే, ఆయన చేసే కార్యాలను మర్చిపోయే స్థితి నాలో లేదు. నాలో ఉన్న కృతజ్ఞతను బట్టి మీరు ఎవరిని సేవించినా పర్వాలే, నేను నా ఇంటి వారిని నేను యెహోవానే సేవిస్తాము అనేటువంటి మాట యెహోషువ చెప్పాడు. ఈరోజు యెహోనాదాబు కూడా అంతే. ఎలా అంటే, ఇదిగో నేను తప్పక, ఆయన నన్ను కనికరిస్తాడు, నేను తప్పక నేను మాట వింటాను, నా బిడ్డలు కూడా మాట వింటారు. నా మాట వారు పెడచెవిని పెట్టక వారు ఖచ్చితంగా ఎలా అయితే ఇర్మియా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలంతా కూడా విడుదల పొందే తీరు కొరకు వారు జీవించాల్సిన తీరులో వారు తిరిగి రావాల్సిన తీరు ఉందో దాని గురించిన మాటలు ముందుగానే తాను చెప్పాడు. ఆ ప్రకారంగానే జీవిస్తూనే ఇంకా స్పష్టంగా తాను ఏం చేశాడంటే, తాను రేకాబు కుమారుడు అయినటువంటి యెహోనాదాబు తాను తన కుమారులను ఆజ్ఞాపించినటువంటి విధానంతో తాను చేసిన, తాను ప్రవర్తించిన, తాను ఆజ్ఞాపించినటువంటి ప్రకారంగా బిడలైన వారందరూ చేశారు కనుక ఈరోజు వారు నా సన్నిధానంలో నిత్యము నిలుస్తారు. ఈరోజు దేవుని సన్నిధానంలో మనం నిత్యం నిలవాలంటే, మన జీవితం స్థిరంగా ఉండాలంటే మనం చాలా ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటను అనుసరిస్తూ ముందు చూపు కలిగి జ్ఞానంతో మనం ముందుకు కొనసాగాలి. ఆ తీరును మనం వర్ధిల్లటానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.